హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి మంచిగా అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అన్ని కలర్ కాంబినేషన్స్ కాదు, ఏమంటారు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ కదా అండి, అసలు యూనిక్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఆరెంజ్ కలర్ చాలా బాగా ఇష్టంగా తీసుకుంటున్నారు అందరూ. ఆరెంజ్ ఇది అలాగే ఉందండి, ఆ పర్పుల్ కూడా ఇంకా తగ్గలేదు, దాని క్రేజ్ కూడా అలాగే ఉంది. రెండు కలర్ కాంబినేషన్స్ కూడా బాగా వెళ్తున్నాయి. సో అన్నీ బాగున్నాయి. సో ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి, లేకపోతే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రాదు అనమాట. ఒక్కసారి వీడియో చూసి వదిలేయడం కాదు, ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ మీద. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్స్లో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో మీకు ఎట్లా అనిపిస్తున్నాయి శారీస్ అనేది కూడా కమెంట్ చేయండి. ఫ్రీ షిప్పింగ్ అండి, విత్ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా అనమాట. మనకి ఎక్కడికైనా ఫ్రీ షిప్ చేస్తాము. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ. చాలామంది సిఓడి ఉందా అని చెప్పి అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదు అనమాట. సో స్టోర్ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారండి. ప్రస్తుతానికైతే ఏమీ స్టోర్ అయితే ఏమీ లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఆలోచన కూడా ఇంకా ఏం లేదు. నేను ఏమైనా రివీల్ చేస్తానులేండి ఫర్దర్గా. సో అంతే, ప్రస్తుతానికి అయితే స్టోర్ ఏం లేదు. చాలా మంది అడుగుతున్నారు, మీ స్టోర్ ఎక్కడ అండి? పర్సనల్గా ఫోన్ చేసి స్టోర్ ఉన్నదా, వస్తాము, మీ షాప్ ఎక్కడ చెప్పండి, వస్తాము, కలెక్షన్ చాలా బాగున్నాయి అంటున్నారు. అందుకని ఒక్కసారి క్లారిటీ ఇచ్చేస్తున్నాను. షాప్ అయితే ఏం కాదండి, జస్ట్ ఇంట్లోనే బొటిక్ లాగా అనమాట. సో అంతే, ఇంకా వీడియో చూసేద్దాము, వచ్చేసేయండి, ఒక్క లైక్ చేసేసేయండి. ఇంకా ఫస్ట్ నేను వేసుకున్న శారీ వచ్చేసరికి ఇది టసర్ జార్జెట్. బాగా ట్రెండ్ అవుతుంది కదా అండి ఈ ఫ్యాబ్రిక్. ఎన్నిసార్లు చూపించానో, రకరకాల డిజైన్ తోటి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో, రకరకాల డిజైన్స్ తోటి చూపించాను కదా. టసర్ జార్జెట్ చాలా చాలా బాగా క్లిక్ అయిందనమాట. ఈ ఫ్యాబ్రిక్, ఎస్పెషల్లీ ఈ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్స్ అసలు చాలా ఇష్టంగా తీసుకున్నారు. ఇదంతా మీనాకరి వీవింగ్ తోటి వస్తుంది అనమాట. మొత్తం గోల్డ్ కలర్ పైథనీ డిజైన్ టైప్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఎంత అందంగా ఉందో చూడండి, చక్కగా ఉంది. మొత్తం అంతా ఇట్లా బర్డ్స్ డిజైన్ అనమాట, కొంగ డిజైన్ వచ్చింది. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. మీరు ఒక్క లుక్ పైనుంచి కిందాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది, చక్కటి పళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి ఇట్లా ఉంటుంది. మనకి ఏమి ఇబ్బంది లేదు అండి. నేను ఇలా కట్టుకున్నాను కదా, నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను, ఎక్కడ ఇబ్బంది లేదు. ఇట్లా వెనకాల వీవింగ్ థ్రెడ్స్ అవి ఉంటాయి కదా, ఏమీ ఇబ్బంది లేదు. సో లుక్ వైజ్ అయితే అసలు అద్దరిపోయింది. శారీ అయితే 3800లో ఉందండి. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి, ఎక్కడ హైట్ ప్రాబ్లం కూడా లేదు. చాలా బాగుంది శారీ అయితే. మంచిగా మెత్తగా హాయిగా తేలిగ్గా అనిపిస్తుంది. బాడీ ఫీల్ అది చాలా బాగుంది. మంచిగా ఫంక్షన్స్కి కట్టుకోవడానికి మంచి శారీ అండి. ఇది శారీ నెంబర్ 1. నేను వేసుకుంది శారీ నెంబర్ 1. సో ఎందుకంటే ఇవి ఇంచుమించు డిజైన్స్ ఉన్నాయండి, అన్నీ ఒకలాగే వచ్చాయి. ఇది శారీ నెంబర్ 2. ఇది శారీ నెంబర్ 2. మీరు క్లియర్గా చెప్పండి శారీ నెంబర్ 2 అని చెప్పి. సేమ్ నేను వేసుకుందేమో సింగిల్ బర్డ్లా ఉంది కొంగ. ఇదేంటంటే 2 పక్షులు వచ్చాయి, ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ ఒకటి వచ్చింది. అట్లా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది శారీ నెంబర్ 2. సేమ్ అండి, అంతా ఒకటే, నేను వేసుకున్న టైప్లోనే ఉంటుంది. ఇట్లా శారీ నెంబర్ 2 ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, అసలు బాగుంది. మొత్తం దగ్గర దగ్గరగా వచ్చింది. బర్డ్స్ డిజైన్ అది కూడాను, జంట పక్షులు ఉన్నాయి, సింగిల్ పక్షి కూడా ఉంది. సో ఈ బార్డర్ చాలా బాగా హైలైట్ అవుతుంది. రెండు వైపులా చక్కటి బార్డర్ వస్తుంది. అండ్ పళ్ళు ఇది 3800. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ ఇట్లా వస్తుంది అనమాట. చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా చక్కగా, దీనికి ఇదే బ్లౌజ్ వేసుకోండి, ఏమైనా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోండి. ఎందుకంటే శారీ అంతా రెండు వైపులా మంచిగా బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ వచ్చింది కదా బర్డ్ డిజైన్. ఇదే బ్లౌజ్ బాగుంటుంది చక్కగా. 3800. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి, హైట్ కూడా ప్రాబ్లం లేదు. అది శారీ నెంబర్ 2. సో అన్నిటికీ అలాగే బ్లౌజెస్ వచ్చాయండి, ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట. సో నేను వేసుకున్న దానికి కూడా అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చింది. ఇది శారీ నెంబర్ 3. ఈ డిజైన్ వచ్చేసరికి శారీ నెంబర్ 3. శారీ నెంబర్ 3 మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి మళ్ళీ బ్లౌజ్ వేరే వచ్చిందండి. ఇది శారీ నెంబర్ 3. ఇది బార్డర్ కూడా వేరే వచ్చింది. ఇక్కడ పైన ఈ బార్డర్ వచ్చింది, కింద ఈ బార్డర్ వచ్చింది. ఓపెన్ చేయడం మంచిదైంది. శారీ నెంబర్ 3 ఇది. మొత్తం అంతా డిజైన్ ఇలా వచ్చింది. ఇన్ కేస్ మేము ఇందులోనే క్వాంటిటీ ఉంటాయి కదా, బ్లౌజ్ ఒక్కొక్క దానికి ఇట్లా వచ్చాయన్నమాట. అది ఏది శారీ వస్తుంది అనేది చెప్పలేము, ర్యాండమ్గా పంపిస్తాము. దీనికైతే బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేసరికి
3900 అంతే. 3900 ఇట్లా వచ్చింది బ్లౌజ్. సో మిగిలినవి బ్రొకేడ్ లేనిది 3800 అంతే అండి, అదే వేసాం. సో ఇట్లా వస్తుంది అనమాట, పైన బార్డర్ ఏమో ఇట్లా ఉంటుంది. ఇది శారీ నెంబర్ 3. సో 3900 ఇది. చాలా బాగుంది కదా అండి ఈ ప్యాటర్న్. అది కూడా సింగిల్ లేయర్ వేయచ్చు, మీరు స్టెప్స్ అయినా పెట్టచ్చు, ఎలా అయినా సరే ఇది హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఈ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చక్కగా ఉంది. సో శారీ నెంబర్ 3 3900 ఇది. ఇంకొకటి ఇది శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 4 ఇది డిజైన్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. శారీ నెంబర్ 4. సో ఇది శారీ నెంబర్ 4 అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి డిజైన్స్, అందుకే నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ప్రైస్ కూడా క్లియర్గా వినండి, డిజైన్ అది క్లియర్గా చూడండి. ఇది శారీ నెంబర్ 4. మొత్తం అంతా మీనాకారి వీవింగ్, టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా 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 బాగుందండి. ఎంత తేలిగ్గా, స్మూత్గా, సాఫ్ట్గా, ఎక్కడ బరువు లేదు, చక్కగా ఉంది. ఇది ఇంత బార్డర్ చూసారు ఎంత మెత్తగా ఉందండి. ఇలా నిల్చోవడం అలా ఏం లేదు, మనకి ఎట్లా కడితే అలాగా చక్కగా నిల్చొని ఉంటుంది, అంటే నలుగుతుంది అనమాట సారీ. మరీ ఇలాగా బెగుతుగా ఉండడం అలా అయితే ఏం లేదు, బాగుంది. చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంది, బాడీ ఫీల్, బాడీ హగ్గింగ్ అది చాలా బాగుంది శారీ. అందుకే క్లియర్గా అంత విడమర్చి చెప్తున్నా అండి, క్లియర్గా వినండి. ఇది శారీ నెంబర్ 4 3800 ఒక్కటే వచ్చింది. 3900ది బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది, దానివల్ల అది రేట్ వచ్చింది. సో ఇది పళ్ళు, ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది అనమాట. 3800 శారీ నెంబర్ 4. సో ఇది బాగున్నాయి కదా అండి. టస్సర్ జార్జెట్ అనమాట, టస్సర్ ఫీల్ ఉంటుంది, జార్జెట్ జార్జెట్ ఫీల్ ఉంటుంది, టస్సరు జూట్ రెండు మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ప్యూర్ టస్సర్ అది ఉంటుంది చూడండి, బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చక్కగా ఉంది. నేను కట్టుకుంటే, నేను వేసుకునేటప్పుడు ఎలా వీడియో చెప్తున్నాను అనేది ఇక్కడ మీకు అర్థమైపోతుంది నా హోల్డింగ్లోనే. సో ఇంకొక శారీ వచ్చేసరికి ఆర్గాన్జా అండి. అసలు ఎంత బాగుందో శారీ అయితే, మంచి పింక్ కలర్, చక్కటి ఆర్గాన్జా చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది కూడా రేంజ్ వైజ్ శారీ బాగుంది. సో ఇది చక్క గోల్డ్ కలర్ అండ్ గోల్డ్, ఇది కూడా గోల్డ్ కలర్ లైన్స్ తోటి మళ్ళీ బుటీస్ తోటి వస్తుంది. చక్కటి ఆర్గన్జా అండి, మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇట్లా చూడండి, ఇట్లా ఎక్కడ మనకి ఇలా నిల్చోవడం లేదు, మనకి చెప్పినట్టు వింటుంది. ఇట్లా రాసిల్క్ పైపింగ్ వస్తుంది, ఇట్లా మళ్ళీ ఈ వర్క్ బార్డర్ కూడా వచ్చింది అనమాట. సిల్వర్ కలర్ బార్డర్ తోటి హైలైట్ చేశారు, రెండు వైపులా వస్తుంది. శారీ అయితే చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2800 అండి. అసలు ఎంత బాగుందో, ప్రైస్ వైజ్ చాలా బాగుంది. శారీ అంతా ఇట్లానే వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీనాకారి బ్లౌజ్, మంచి పింక్ కలర్ బ్లౌజ్. ఒకసారి చూడండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్. మళ్ళీ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసేయచ్చు అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ. అండ్ ప్రైస్ వచ్చేసరికి 2800. చాలా బాగుంది. చక్కటి ఆర్గన్జా అండి, చాలా చాలా బాగుంది. ఆర్గన్జాలా లేనే లేదు అసలు, చాలా బాగుంది. పల్చగా కూడా పెద్దగా ఏం అనిపించట్లేదు. నేను ఇది సింగిల్ లేయర్ మీద చూపించాను, ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఏం పెద్దగా ఏం తెలియట్లేదు. సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు, మేనేజబులే. బాగుంది. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి. 2800కి అసలు మంచి శారీ, చాలా బాగుంది. రేంజ్ వైజ్ చాలా బాగుంటున్నాయి అని చెప్పి అందరూ అంటున్నారు. ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మంచి సంపెంగా గ్రీన్ కదా ఇది, ఎల్లో బాగుంది. మంచి ఎల్లో వచ్చిందండి, ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్స్ అదిరిపోయాయి. గ్రీన్ కాదు, ఎల్లోనే. ఇది మంచి ఎల్లో, హల్దీస్కి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఎల్లో. దీని మీద కూడా గోల్డ్ కలర్ లైన్స్ వస్తాయి అన్నమాట, ఇట్లాగా మళ్ళీ గోల్డ్ కలర్ బుట్టీస్ వస్తాయి. చక్కటి ఆర్గన్జా, చాలా బాగుందండి. ప్యూర్ ఆర్గన్జాని, బట్ బడ్జెట్ రేంజ్లో ఉంది. రేట్ వైజ్ అయితే చాలా బాగుంది. శారీ అంతా అలాగే వస్తుంది. పర్పుల్ కలర్ పైపింగ్ వస్తుంది, రాసిల్క్ పైపింగ్ వస్తుంది. 2800 అంతే కదా. ప్రైస్ ఏంటి తక్కువ అలా అనిపిస్తుంది, శారీ ఏమో ఎంత బాగుంది. 2800. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. కాంబినేషన్స్ చూడండి, ఇందులో 2 కలర్సే వచ్చాయండి. సో కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నారు కదా. 2800కి హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా ఆర్గన్జానే. అసలు ఎంత తేలిగ్గా అనిపిస్తున్నాయి చూడండి. ఇది కోరా ఆర్గన్జా.
సో ఇదేంటంటే టిష్యూ ఒక లైన్ చూసారా, ఇట్లా లైన్స్ చూడండి, ఇది డార్క్ షేడ్, లైట్ అండ్ డార్క్ షేడ్స్తో వచ్చింది. లైన్స్ గోల్డ్ కలర్ లైన్స్ వస్తుంది. గోల్డ్ అండ్ టిష్యూ ఉందా, గోల్డ్ కలర్, మొత్తం అంతా హ్యాండ్ వర్క్. ఇది కలర్ చాలా బాగుందండి, హ్యాండ్ వర్క్ సారీ ఇది. సో ఇట్లా వస్తుంది, లైట్ డార్క్, మొత్తం అంతా హ్యాండ్తో చేసిన వర్క్ అనమాట ఇదంతా కూడాను. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఇది కూడా చక్కటి కోరా ఆర్గన్జా. దీని ప్రైస్ చెప్తాను మీకు. శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. 3600. 3600. సో ఇది హ్యాండ్ వర్క్ వల్ల ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇది బ్లౌజ్, బ్లౌజ్ కూడా మరి స్లీవ్స్కి వర్క్ వచ్చేసింది. 3600. కలర్ కాంబినేషన్ అసలు అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. ఇట్లా షేడెడ్ టైప్లో ఉంది, 2 షేడ్స్, లైట్ డార్క్ షేడ్స్ తోటి యాస్టీస్ వస్తుంది కదా కలర్. బాగుంది, హైట్ కూడా ప్రాబ్లం ఏం లేదు. మొత్తం శారీ అంతా అక్కడక్కడ మనకి ఇది హ్యాండ్ వర్క్ కూడా వచ్చింది, మళ్ళీ బాగా ఇచ్చారు. ఇందులో కలర్స్ చూపిస్తాను. మంచి పింక్ కలర్, సేమ్ శారీనే పింక్ కలర్ అండి. ఇట్లా షేడెడ్ చూసారు కదా, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్ తోటి, గోల్డ్ కలరే సన్నటి చెక్స్ లైన్స్. 3600. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అట్లాగే హ్యాండ్స్కి వర్క్ వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్, ఇది ముంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది అనమాట. 3600. మంచి ఆనియన్ పింక్, చక్కటి గ్రీన్ కలర్ అండి, బాగుంది. ఆర్మీ గ్రీన్ టైప్లో డార్క్ లైట్ షేడ్స్ తోటి, ఇది సిల్వర్ కలర్ వర్క్ తోటి వచ్చింది, బాగా ఇచ్చారు. గోల్డ్ కలర్ కాకుండా సిల్వర్ కలర్ తోటి హైలైట్ చేశారు, బాగుంది. 3600. సేమ్ బ్లౌజ్ కూడా అట్లానే వచ్చిందండి గ్రీన్ కలర్కి. సో అన్నీ ఒకటే కదా అని నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, ఒకలాంటి ప్యాటర్నే కదా. డార్క్ కలర్ గ్రీన్ బ్లౌజ్, హ్యాండ్ వర్క్ అంతా కూడాను. 3600. మంచి పర్పుల్ కలర్, ఇది కూడా షేడెడ్ శారీ, ఇది కూడా సిల్వర్ కలర్ తోటి వర్క్ వస్తుంది, హ్యాండ్ వర్క్. శారీ అంతా మధ్యలో అక్కడక్కడ ఇట్లాంటి వర్క్ కూడా వచ్చిందండి. సో ఇది అండ్ బ్లౌజ్ కూడా, దీనికి కూడా ఇట్లా వర్క్, ఇది బ్లౌజ్. 3600 ఈ డిజైన్ అయితే. సో ఇంకా ఉన్నాయండి, చక్కగా ఫెస్టివల్ కదా నేను ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను కదా, బాగుంది. ప్యూర్ మష్రూ, ఇది మంచి రెడ్ కలర్, చక్కటి మష్రూ శారీ చూపిస్తాను. ఇలా వస్తుంది, ప్యూర్ మష్రూ ఇది. సో మొత్తం అంతా గోల్డ్ కలర్ లైన్స్ ప్యాటర్న్ వచ్చి ఇట్లా మొత్తం అంతా వీవింగ్ అనమాట, చాలా తేలిగ్గా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. మష్రూకి చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇది పళ్ళు, బెనారసి పళ్ళు వస్తుంది. ఇది 5200లో ఉంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. 5200. చక్కటి ప్యూర్ మష్రూ, సాటిన్ మష్రూ అనమాట, బాగుంది. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది, గోల్డ్ కలర్ అదంతా బాగా కనిపిస్తుంది కదా. సో ఇట్లా గోల్డ్ సిల్వర్ మధ్యలో బాగా ఇచ్చారు, రెండు వైపులా బార్డర్. ఇంకో కలర్ ఉంది ఇందులో, మంచి పింక్ కలర్, చక్కటి పింక్ కలర్, ప్యూర్ మష్రూ, ఇది కూడా బాగుంది. 2 కలర్స్ చాలా బాగున్నాయండి, మంచి ట్రెడిషనల్ కలర్స్, చక్కటి ప్యూర్ మష్రూ. బ్యాక్ సైడ్ వీవింగ్ చూడొచ్చు, ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు మనకి. సో ఇది ఎంత బాగుందో చూడండి శారీ అయితే. పళ్ళు వచ్చేసరికి బెనారసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది. 5200. ఇంకా ఉన్నాయి, చూపిస్తూ ఉండండి, చాలా చాలా కలెక్షన్ ఉంది. ఇది చూడండి, ఇది కూడా మనకి ఆర్గన్జా కూడా, ఇది ప్యూర్ ఆర్గన్జా. ఆర్గన్జా కూడా ఈ మధ్యన బాగా అడుగుతున్నారని చెప్పి తీసుకొచ్చా. ఇది 4200. మంచి ఎల్లో కలర్ అండి, చక్కటి లేస్ బార్డర్ అంతా బాగుంది. ఇప్పుడు బాగా సెలబ్రిటీస్ ఎక్కువ ఈ బార్డర్ని యూజ్ చేస్తున్నారు. ఇది కూడా ఆర్గన్జా, రష్యన్ ఆర్గన్జా టైప్లో ఉంది, మంచి ఎల్లో, పిచ్చిలా రెడీ అయ్యొచ్చు. సో ఇది చూడండి, చూడండి ఎంత బాగుందో ఎల్లో. ఎల్లో దీనికి మళ్ళీ బార్డర్ అసలు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. బాగుందిరా, మొత్తం అంతా బొట్టీస్ వస్తాయి అన్నమాట, ఇట్లాగా దగ్గర దగ్గరగా వచ్చింది. కలరు అండ్ ఫ్యాబ్రిక్ అంతా అద్దిరిపోయిందండి. చక్కటి రష్యన్ ఆర్గన్జా. ఆర్గన్జా అంటే మనకి ఒకప్పటి పల్చగా ఉండి ఇలా నిల్చొని ట్రాన్స్పరెంట్గా అనిపించి
ఇట్లా నిల్చునేటట్టు ఉంటుంది కదా, ఇప్పుడు అలా లేదు అండి, చాలా ఫ్లెక్సిబుల్గా వచ్చేసింది ఫ్యాబ్రిక్. ఇంక రాను రాను బాగా వచ్చేసాయి అనమాట. సో పళ్ళు వచ్చేసరికి ఇది మంచి రిచ్ పళ్ళు వచ్చింది, ఎంత బాగుందండి పళ్ళు అది. దీనికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చి స్లీవ్స్కి ఇట్లా బార్డర్ వస్తుంది. మీరు దీనికి కాంట్రాస్ట్ అయినా వేయచ్చు, లేదు అంటే సెల్ఫ్ కూడా వాడచ్చు, బాగుంటుంది. ప్రైస్ చెప్పాను కదా అండి, ప్రైస్ 4200. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి, చక్కటి ఆర్గన్జా, మంచి ఎల్లో, చాలా బాగుంది. సేమ్ అందులోనే పింక్, ఇంకా అంత సేమ్ ఒకటే అండి, ఇంకా అందుకే ఓపెన్ చేయట్లేదు. చక్కటి పింక్ కలర్, సేమ్ అట్లాగే రా సిల్క్ బార్డర్ వస్తుంది, లేస్ బార్డర్, చాలా బాగుంది. 4200. ఇంకొకటి వచ్చేసరికి వావ్, ఈ కలర్ ఎంత బాగుందో అండి, చాలా చాలా బాగుంది ఈ కలర్. సో ఇది మంచి బ్లూ కలర్, ఏం బ్లూ అంటామో ఇది, చాలా చాలా బాగుంది కలర్ అయితే. దీని మీద వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది, రష్యన్ ఆర్గన్జా. 4200. సేమ్ సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది, పళ్ళు అంతా ఎల్లోకి చూపించినట్టే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కలర్ అయితే. సో అంతే అండి, చక్కగా మీకు నచ్చినట్లయితే ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీయండి, నాకు వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు కదా. ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చూడండి, క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.